హే గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. సో గైస్ ఇవాల్టి వీడియోలో క్రికెట్ మరియు సినిమాస్కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియోని లాస్ట్ టైం చూడండి, చాలా మంచి వీడియో అయితే ఉండబోతుంది. కానీ దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అబ్బా, అదేంద్రా అంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే మనకి ఇంకా మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందరైతే వస్తుంటాము. అండ్ మన ఛానల్లో ఫైనల్లీ 300 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసాం. దానికోసం గైస్ నేను మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే తొందరగా ఎంత పాసిబుల్ లేదా తొందరగా 500 సబ్స్క్రైబర్స్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే మీ ముందరైతే వస్తాను, ఇంకా మంచి ఒక సర్ప్రైజ్ తోటి మీ ముందరైతే వస్తాను. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి గైస్ క్రికెట్ గురించి మాట్లాడేసుకుందాం. రజత్ పాటీదార్ వచ్చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా, ఇండియా ఏ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ అయితే జరుగుతుంది కదా, అందులో రజత్ పాటీదార్కి ఇంజురీ అయిందంట. సో దీంతో 4 months రెస్ట్ వచ్చేసి అతను తీసుకోవాలంట. సో ఇంకా ఐపీఎల్లోనే ఇంకా చూద్దాం మరి ఎలా పడుతుంది, ఎలా ఎఫెక్ట్ అవుతుందో ఏందో రజత్ పాటీదార్కి. ఎందుకురా అంటే ఇన్ని రోజులు క్రికెట్ ఆడకపోవడం తోటి ఏమైనా ఫామ్ ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతుందా, చూద్దాం మరి ఏమవుతుంది ఏందో ఐపీఎల్లో. సో ఎట్టనో థ్యాంక్ గాడ్ నవంబర్లో అయింది, ఇదే ఎట్టో జనవరిలో కాలేదు. సో థ్యాంక్ గాడ్. సో చూద్దాం మరి ఎప్పుడు దాకా ఫుల్ ఫిట్గా వస్తాడా లేదా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సిఎస్కే మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్యన వచ్చేసి ఒక అన్అఫీషియల్ టాక్ అయితే వస్తుంది. అదేంద్రా అంటే మన రవీంద్ర జడేజా మరియు సంజు శాంసన్ తోటి ట్రేడ్ జరగచ్చు అనేసి అయితే చెప్తున్నారు. సో ఇది అఫీషియల్ న్యూస్ కాదు, అన్అఫీషియల్ టాక్ అయితే వస్తుంది. సో జరుగుతుందా అంటే ఐ థింక్ సో జరగకపోవచ్చు గైస్. సో రవీంద్ర జడేజా ఎలాంటి ప్లేయరో వాళ్ళకి తెలిసిందే సిఎస్కే వాళ్ళకి. సో వాళ్ళైతే ఖచ్చితంగా వదలరు. సో అయినా సరే చూద్దాం. సో నథింగ్ ఇంపాసిబుల్, తెలిసిందే కదా. సో చూద్దాం మరి ఏం చేస్తారు ఏందో. సో ఇంకా నెక్స్ట్ మూవీస్కి వెళ్ళిపోదామా? లెట్స్ గో గైస్. సో ఫస్ట్ వచ్చేసి డ్రాగన్ మూవీ వచ్చేసి 2 parts అయితే ఉంటుందంటబ్బా. ఒక్క పార్ట్ కాదంట, 2 parts అయితే ఉంటాయంట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి విశ్వంబర వచ్చేసి మేలో అయితే రానికైతే ఫుల్ ప్లాన్ చేస్తున్నారంట అండ్ రెడీ అయిందంట. మేలో రిలీజ్ అయితే అవుతుంది అనేసి అయితే చెప్తున్నారు. సో చూద్దాం మరి ఎప్పుడైతుంది ఏందో, మే మంత్లో ఎప్పుడైతుంది ఏందో చూద్దాం. సో అయితే మాత్రం మంచిదే, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో మంచిగా అయితే కలెక్షన్ అయితే కొట్టే అవకాశం ఉంది. కానీ సమ్మర్లో మాత్రం ఫుల్ మూవీస్ అయితే ఉన్నాయి బా. ఈసారి ఈ 26లో మాత్రం ఫుల్ సంక్రాంతికి కానీ సమ్మర్ కానీ ఫుల్ చాలా మూవీస్ అయితే ఉన్నాయి. చూసుకుందాం మరి ఏమవుతుంది ఏందో. సో నెక్స్ట్ వచ్చేసి మన రజనీకాంత్ గారి నెక్స్ట్ మూవీకి వచ్చేసి మల్టీ స్టారర్స్ ఎవరు లేరంట. ఇందులో కమల్ హాసన్ గారు ప్రొడ్యూసరు, సుందర్ సి గారు వచ్చేసి డైరెక్టర్ అంట అబ్బా. సో మొత్తానికైతే రజనీకాంత్ గారు మల్టీ స్టారర్ అయితే ఉంటారంట రజనీకాంత్ మూవీలో, అప్కమింగ్ మూవీలో. సో మొత్తానికైతే రజనీకాంత్ నుంచి అప్డేట్ ఇది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి RT-76 కి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ఈరోజు జరగబోతుంది కదా. ఇది వచ్చేసి మధ్యాహ్నం 3:03 వచ్చేసి చిన్నపాటి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారంట. సో చూద్దాం గైస్ ఆ గ్లిమ్స్ ఏముంటది అండ్ ఆ టైటిల్ ఏముంటుందో. టైటిల్ కోసం అంటూ నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉంటా. సో నెక్స్ట్ వచ్చేసి మన రవితేజ గారు RT-76 తర్వాత వశిష్ఠ గారితో అయితే కొలాబరేట్ అయినారంట. అదే మన డైరెక్టర్ వశిష్ఠ గారితో కొలాబరేట్ అయినారంట అబ్బా నెక్స్ట్ మూవీ కోసం. సో ఈ మూవీ అంటే మన రవితేజ గారి లైనప్ కూడా చాలా ఉంది. సో ఇంకా లైన్ గా వచ్చేసి 5 మూవీలు అయితే ఉన్నాయి RT-76 నుంచి కలిపితే కూడా. సో మొత్తానికి అయితే RT-80 దాకా అయితే ఉన్నాయి. మొత్తానికి అయితే చూద్దాం, ఫుల్ లైనప్ మంచి క్రేజీగా అయితే ఉంది. సో ఇందులో ఎన్ని రొటీన్గా ఉంటాయో, ఎన్ని న్యూగా ఉంటాయో, ఎన్ని హిట్స్ అవుతాయో చూద్దాం. సో రవితేజ గారి మూవీ మంచిగా సూపర్ హిట్ కొట్టేస్తే నాకు హ్యాపీ, మన సుకృతులకి కూడా హ్యాపీ అబ్బా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి SSMB 29 దీనికి సంబంధించిన ఫుల్ హైప్. ఇప్పుడు ఏదైనా హైప్ ఉందంటే అది వచ్చేసి మన SSMB 29కి అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే ఈ మంత్ November 15th వచ్చేసి టైటిల్ లాంచ్ ఈవెంట్ అయితే జరగనుంది. ఈ ఈవెంట్లో వచ్చేసి 10 minutes వీడియో అయితే ఉంటుందంట. మూవీకి సంబంధించిన 10 minutes వీడియో అయితే ఉంటుందంట. సో ఎక్సైటెడ్ అంటే నేను నా ఒపీనియన్ చెప్తున్నా కదా, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా బ్రో. అది ఎప్పుడప్పుడు వస్తుంది రబ్బా అని ఉంటా నేనైతే. సో ఎందుకంటే రాజమౌళి అంటే తెలిసిందే, ఇంకా మహేష్ బాబు గారు అందులో ఏదో మంచి హైప్ కూడా ఉంది. అంతా ఏముందో నేనైతే చూడాలనుకుంటున్నా. సో గది గైస్ మొత్తానికి సినిమా అప్డేట్స్ అలానే వచ్చేసి ఇప్పుడే అట్ట ఎగురుకుంటూ నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంద్రా అంటే ఇంకొక కొత్త క్రికెటర్ డిఎస్పీగా అయితే అపాయింట్ చేయబడినారంట. ఎక్కడ తెలుసా, ఎవరు తెలుసా? యూపీలో, ఉత్తరప్రదేశ్లో
దీప్తి శర్మని డిఎస్పీగా అయితే అపాయింట్ చేసుకున్నారంట. క్రికెటర్స్ అందరూ డిఎస్పీ లేకపోతున్నారు అబ్బా ఇంకా. మంచిదే. సో అంటే మన క్రికెటర్స్ కూడా ఒక దీని తర్వాత ఒక మంచి ఇది కూడా ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది కాబట్టి సో గవర్నమెంట్ కూడా మంచి ఇది చేస్తుంది. సో కాన్ఫిడెన్స్ వాళ్ళకైతే ఇస్తుంది. సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫాలో నెంబర్స్ తో. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ టు యువర్ విఐపీస్ అఫీషియల్స్. థ్యాంక్ యూ.